రావికమతం చీడికాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు వేర్వేరు కేసుల్లో 12,30,000 విలువ చేసే 246 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. 5 ముద్దాయిలు అరెస్ట్. అనకాపల్లి జిల్లా చీడికాడ రావికమతం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న 246 కేజీల గంజాయిని పట్టుకుని 5 వ్యక్తుల్ని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ దీపికా పాటిల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టుబడ్డ నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ దీపిక మాట్లాడుతూ 100 రోజులు గంజాయి నిర్మూలన యాక్షన్ ప్లాన్లో భాగంగా సిబ్బంది చేత ప్రతిష్ట నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. రావికమతం చీడికాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు వేర్వేరు కేసుల్లో 12,30,000 విలువ చేసే 246 కేజీల గంజాయిని పట్టుకుని 5 ముద్దాయిలను అరెస్టు చేశామని తెలిపారు. నిందితుల నుండి ఒక వ్యాన్, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం, 6 సెల్ ఫోన్లు స్వాధీనం తీసుకున్నామని అన్నారు. నిందితుల్లో 4 అల్లూరు జిల్లాకు చెందినవారని, ఒకరు కృష్ణా జిల్లా వ్యక్తి అని అన్నారు. గంజాయి కేసుల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి అక్రమ రవాణాకు పాల్పడిన వారితో పాటు అమ్మకాలు, కొనుగోలుకు పాల్పడుతున్న కింగ్ ఫిన్లను గుర్తించి వారిని త్వరలోనే అరెస్టులు చేస్తామని అన్నారు. గంజాయి నిర్మూలన నిఘా విభాగంలో నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని ఎస్పీ దీపికా పాటిల్ ప్రశంసా పత్రాలతో అభినందించారు. యాక్షన్ ప్లాన్ అగైన్స్ గాంజా పాటుగా మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి 2 మేజర్ క్యాచెస్ అయ్యి చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 150 కేజీస్ గాంజా పట్టుకున్నాము. అట్లాగే రావికమతం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 96 కేజీస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటం జరిగింది. చీడికాడలో పట్టుకున్న కేసులో 4 అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఇంకా 2 అబ్స్కాండింగ్ అక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. అట్లాగే రావికమతం కేసులో కూడా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఈ చీడికాడ కేసులో అక్యూజ్ అందరూ కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు, 3 పాడేరు మండలం నుంచి ఉన్నారు, ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు. ఇక్కడ రావికమతంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో మనం గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిటిలో నిఘా పెంచి అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి, అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు, అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా గాంజా కంట్రోల్ చేస్తాం తీసుకొని డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాము. ఇంకా వచ్చే వారంలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము. మండల్ లెవెల్ ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ అయితే ముందే ఫార్మ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది లోకల్స్తో కనెక్షన్స్ ఉన్నాయి, ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు. 20 to 30 ఏజ్ గ్రూప్లో ఉన్న అక్యూజ్డ్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇలాంటి అక్యూజ్ని ఇలాంటి పనుల్లోకి వెళ్ళకూడదు అని వాళ్ళు ఒక అవగాహన కల్పిస్తానికి విలేజ్ లెవెల్, మండల్ లెవెల్ కమిటీస్ ద్వారా కూడా మన డిస్ట్రిక్ట్లో ఇంకా చర్యలు తీసుకుంటాం. గంజాయి మనకి డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ సీజ్ చేసిన గంజాయి కూడా ఉంది. అన్ని ఇమీడియట్గా డిస్ట్రక్షన్ కోసం మనం ఆర్డర్స్ కోసం పెట్టాం. మనకి డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ, హై లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ అని 2 ఉంటాయి. 1000 కేజీస్ పైన అయితే హై లెవెల్కి పెడతాం, మన కింద అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ పెడతాం. సో దాంట్లో డిస్ట్రక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు గోడౌన్ అనేది మీరు ఏదైతే చెప్తున్నారో అది ఓన్లీ గాంజాయి కాదు, అది ఏదైనా క్రైమ్లో వచ్చిన ప్రాపర్టీ కోసం, స్టోరేజ్ కోసం ఉంది. కానీ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి దాని సేఫ్ కీపింగ్ కోసం మనం పోలీస్ స్టేషన్స్లో పెట్టడం జరుగుతుంది. అది ఫ్యూచర్లో డెఫినెట్గా అలాంగ్ విత్ జ్యుడిషియరీ అలాంటిది ఏదైనా గోడౌన్ ఏర్పాటు చేస్తే, ఎస్పెషల్లీ మన జిల్లా ఎక్కడైతే ఎక్కువ గాంజా పట్టుకుంటామో మన పోలీస్ స్టేషన్స్లో ఈజీగా ఉంటుంది. మీరందరికీ తెలిసిందే పోలీస్ స్టేషన్స్లో చాలా గాంజా ఉంది, గాంజాకు సంబంధించిన సీజ్ చేసిన వెహికల్స్ కూడా ఉన్నాయి. ఎట్లయితే